హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెసిబుల్ టెక్నాలజీ వీడియోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు నాని. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి చిన్న గేమింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్లైండ్ వాళ్ళ ఒక మంచి గేమ్, బాగానే ఉంటుంది, టైంపాస్కి మనం అయితే ఆడుకోవచ్చు. ఇదేంటంటే ఆడియో ఆర్చరీ అనమాట ఈ గేమ్ నేమ్ వచ్చేసి. ఓకేనా, మనకి యారో ఉంటుంది, దాన్ని ఫింగర్ హోల్డ్ చేసి పట్టుకోవాలి స్క్రీన్ మీద. అండ్ దెన్ ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, అది సెంటర్కి లెఫ్ట్కి రైట్కి వెళ్తూ ఉంటుంది. ఆ సెంటర్లో ఉన్నప్పుడు మనం అయితే ఫింగర్ వదిలేయాలి, దానికి తగిలితే బౌజాయ్ అవుతుంది. బౌజాయ్ అని అంటాడు ఎంపైర్. అలా అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి 5 పాయింట్స్ వస్తాయి. కొంచెం లెఫ్ట్ తగిలితే ఇన్నర్ రింగ్ అవుతుంది. ఇన్నర్ రింగ్ అంటే 2 పాయింట్స్ వస్తుంది. మరీ లెఫ్ట్కి వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, మిస్ అయిపోతుంది అన్నప్పుడు తగిలితే అవుటర్ రింగ్ అవుతుంది. అవుటర్ రింగ్ అంటే 1 పాయింటే వస్తుంది అనమాట. అసలు మిస్ చేసేస్తే అంటే పూర్తిగా అయిపోయాక వేస్తేమో మిస్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు స్లో అయితే చేస్తాను. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను క్లిక్ చేశాను. ఓకే, వినండి. ఇన్స్ట్రక్షన్స్ అంటే విందాం. ఓకే, స్కిప్ చేయాలనుకుంటా. వాల్యూమ్ కొంచెం తక్కువ ఉంది మరి, అంటే అతని వాల్యూమ్. Wearing headphones for this can really help you. The closer you are to the center, the more points you'll get. Bullseye is worth 5 points. ఇదిగోండి అదే చెప్తున్నాడు. మనకు అవుటర్ రింగ్లో కానీ ఇన్నర్ రింగ్లో కానీ కొడితేమో 1 or 2 పాయింట్స్ వస్తుంది. సెంటర్లో కొడితేనేమో బౌజే వస్తుంది. షూట్ చేయకుండానే అది వెళ్ళిపోతే ఏమో మిస్ అవుతుంది. ఓకే, నేను స్వైప్ అప్ చేస్తున్నాను. రౌండ్ 10 దాకా వెళ్ళాలంట. ఓకే, బౌ చేసి పట్టుకున్నాను, వదిలేద్దాం. అవుటర్ రింగ్ అంటే లెఫ్ట్ రైట్ తగిలింది, అది వదిలేద్దాం. ఇన్నర్ రింగ్ తగిలింది అంటే కొంచెం పర్వాలేదని. మళ్ళీ ఇన్నర్ రింగే 3 ఇచ్చాడు టార్గెట్, మనం 5 కొట్టేసాం. ఇప్పుడు మిస్ చేసిన ఏం కాదు, 7 కొట్టాను. ఈ సౌండ్ వినాలి, హెడ్ ఫోన్స్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. 9. మరి అవుటర్ రింగే అంట. ఇన్నర్ రింగ్ 12 కొట్టామన్నమాట కరెక్ట్గా. పాస్ అయినట్టు, ఈ మ్యూజిక్ వస్తే పాస్ అయినట్టు. ఓకే, రెడీ, వదిలేద్దాం. ఇన్నర్ రింగ్ ఫస్ట్. ఫ్రెండ్స్ మళ్ళీ బాగు చేసి పట్టుకున్నాను. ఇన్నర్ రింగ్ తగిలింది. ఇప్పుడు మిస్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇలా ఉంటుంది మిస్ చేస్తే ఏమో. ఓకేనా, సెంటర్లో కొట్టాలి, అప్పుడు బౌజాయ్ అంటుంది. ఇన్నర్ రింగ్లో తగులుతుంది, ఎందుకంటే నేను హెడ్ ఫోన్స్ లేకుండా ఇయర్ ఫోన్స్ లేకుండా ఆడుతున్నా. సో లెవెల్ 2 కూడా పాస్ అయ్యాం. 10 కొట్టాలి ఇప్పుడు. ఇన్నర్ రింగ్ ఇది ఇలా ఇన్నర్ రింగ్లు కొడితే కుదరదు, బౌజైలు కూడా కొట్టాలి, ఎందుకంటే పాస్ అవ్వాలి కదా. అర్రే ఫ్రెండ్స్, మిస్ అయితే అయిపోయింది. పాస్ అయినట్టే ఇంకా. అమ్మయ్యా ఫ్రెండ్స్, ఇప్పుడు కానీ అవుట్ రింగ్ వచ్చింటే అయిపోయేది, అవుట్ అయిపోయామని మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. మనం వాడు ఇచ్చిన టార్గెట్ కొట్టలేకపోతే. రౌండ్ 4 12 అంట. మొత్తం ఇన్నర్ రింగ్లే కొట్టాలి, ఒకటి అవుటర్ రింగ్ కూడా కొట్టకూడదు. ఇప్పుడు బౌజర్ తగిలితే మరీ మంచిది. మళ్ళీ బౌజర్
అద్దిగోండి అలా ఉంటుందన్నమాట బౌజాయ్ కొడితే. అది ఇందాక సౌండ్ వచ్చింది కదా, అది బౌజాయ్ అంటే. అంటే సెంటర్లో తగిలిందనమాట దానికి కరెక్ట్గా. ఇలాంటి బౌజర్స్ కొడుతూ ఉండాలి. అయ్యో ఏం కాదు, మనం 12 కొట్టేసాం కదా. 16 కొట్టాం ఏకంగా. బౌజే వస్తే 5 పాయింట్స్ వస్తాయి అనమాట. ఇన్నర్ రింగ్కి 2, అవుటర్ రింగ్కి 1. ఓకే 96కి వెళ్ళాం. 10 రౌండ్స్ దాకా ఉంటాయేమో. 15 కొట్టాలి ఇప్పుడు. బా ఫ్రెండ్స్ బౌజే కొట్టాం. ఇన్నర్ రింగ్ ఫస్టే బౌజ్ అయి కొట్టేసాం. ఇలాంటిది ఇంకొకటి తగిలితే అరే ఫ్రెండ్స్ నేను సరిగా బౌజ్ చేయలేదు. అమ్మ బాబాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ కావాలి. అమ్మయ్యా కరెక్ట్గా 15 కొట్టాం. వాడిచ్చిన టార్గెట్ కూడా అదే కదా. ఓకే పాస్ అయ్యాం. ఇలాంటి బౌజర్స్ కొట్టకపోతే కష్టం ఫ్రెండ్స్ ఆడటం. ఓకే 17 హార్డ్గా ఉంటుంది. అర్రే మిస్ అయిపోయింది. ఫింగర్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోండి, సౌండ్ వినండి, వదిలేయండి. సెంటర్లో ఉన్నప్పుడు మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకోండి. అరే ఫ్రెండ్స్ ఫింగర్ జారుతుంది. అది ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. అర్రే అయిపోయింది ఫ్రెండ్స్, ఓడిపోయినట్టే ఇది ఆల్మోస్ట్. అయ్యయ్యో అయిపోయింది, ఓడిపోయాం. అతను కొట్టిన ఇచ్చిన టార్గెట్ మనం ఫినిష్ చేయలేకపోయాం. ఓడిపోతే ఇలా ఉంటుంది సౌండ్. ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. చెప్తాను ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి అది హోల్డ్ చేసి పట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మిడిల్లో వచ్చినప్పుడు వదిలేయాలి. టప్ అని తగిలితే బౌజే అవుతుంది అనమాట. ఇలాంటి బౌజెస్ కొట్టకుండా మన ఇన్నర్ రింగ్స్, అవుటర్ రింగ్స్ కొడుతూ ఉంటే, అంటే అది లెఫ్ట్లో విన్నప్పుడు రైట్లో విన్నప్పుడు మిస్ అవుతూ ఇలా వెళ్తే మాత్రం హార్డ్ పెరిగే కొద్దీ, లెవెల్ పెరిగే కొద్దీ కష్టం అవుతుంది అనమాట. 3, 6, 12, 16 ఇట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట టార్గెట్ అనేది. అది మనం కరెక్ట్గా కొడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఇట్లా ఒక 10 లెవెల్స్ దాకా ఏమో ఆడగలిగితే మనం ఏదో మా ఆర్చరీ మాస్టర్ అంటే ఏదో మరి ఇస్తాడంట. అంటే అదే గేమింగ్ అవార్డు ఏదో ఇస్తాడంట. ఎవరి ఆర్చరీ మాస్టర్ని పొగుడుతాడేమో మరి తెలీదు. సో అదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్.